సంబంధించి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తోస్తున్న గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 నుండి విజనరీగా ఉండే 2047 వరకు మరి అభివృద్ధి దిశలో పయనించడానికి మరి అందులో మీరు కూడా ఒక అదే దానిలో ఉన్నందుకు ప్రభుత్వంలో ఉన్నందుకు ముందు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎలా చూడాలంటారు ఈ 2 రోజులు ఏ రకంగా జరగబోతుంది అంటారు సమ్మిట్? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న పాపిరెడ్డి గారికి నమస్కారం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భాన తెలంగాణ ప్రజలకు, మీకు, పాపిరెడ్డి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం కలిసి ఒక రకంగా ఇది రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది అయితే చేస్తున్నారో అది నిజంగా కూడా చాలా అభినందనీయము. అండ్ మోర్ ఎవర్ దానికి ఏదో పబ్లిసిటీ చేసుకోవడం అనేదే కాదు, ప్రపంచ దేశాలను అందరిలో కూడా మంత్రుల వారిగా విభజన జరిగి ముఖ్యమంత్రి కొంతమంది దగ్గరికి, మంత్రులు కొంతమంది దగ్గరికి, మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులను, ముఖ్య అతిథులను ప్లస్ అదే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న అన్ని పెద్ద సంస్థలను ఇవన్నిటిని కూడా ఇన్వైట్ చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా ఈ సమ్మిట్ లో మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మీరు ఆశించినంత ఇదిగా ముందుకు పోదాము. తెలంగాణలో ఇప్పుడు మాక్సిమం వేరే రాష్ట్రంలో, ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఉన్నంత ఇది కానీ లేకపోతే ఏ ఇబ్బందులు మొత్తానికి ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే వర్షాలు వస్తే మొత్తానికి కానీ లేకపోతే వర్షం వస్తే మొత్తానికి ఇవన్నీ అటువంటి వీటికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. తెలంగాణ మంచి ప్లేస్ అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ మనం చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక సెకండ్ క్యాపిటల్ గా కూడా పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. కానీ ఈ రోజు ఇదైతే గ్లోబల్ రైజింగ్ సమిట్ ఇప్పుడు ఇంతకుముందు పాపిరెడ్డి గారు మాట్లాడుతూ మొత్తానికి వివరంగా చెప్పడం జరిగింది. అంటే ఒక విశ్లేషకులకి ఎంతైతే పరిజ్ఞానం, ఆలోచన ఉండాలో అదంతా వారికి ఉన్న మేధస్సు కానీ అదంతా కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అర్థంగా తెలంగాణలో మంచి జరగబోతుంది అనుకుంటే అన్ని పార్టీలు కూడా అనుమానం లేకుండా ముందు ఇక్కడ వచ్చి దీంట్లో సహకరించి అన్ని రకాలుగా చేసే పనులకు ఏమన్నా మీ నుంచి ఒకవేళ అక్కడ జరిగే దాంట్లో ఏమన్నా అనిపిస్తే సూచన సలహాలు కూడా ఏమన్నా ఇస్తే కూడా మంచిది అనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతుంది. నా వంతు ప్రయత్నం తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది అనే రకంగా ఆలోచిస్తే అదే నాకు జన్మధన్యం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో అది నిజంగా కూడా ఆహ్వానించడం మంచిది. ఈ రోజు రేపు జరిగే దాంట్లో పరిణామాలు ఏమేమి జరుగుతాయి, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని దేశాలు దగ్గర ఆకర్షితం అవుతున్నాయి, ఎన్ని దేశాలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అనే కూడా. శివరాజ్ గారు, ఒక పక్క మీరు చెప్తున్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి, గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ఇంత బాగా తెలంగాణ ప్రజానికమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో బీజేపీ నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మీకు కూడా తెలిసి ఉంటుంది ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? మీరు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని అన్ని రాజకీయ పరంగా అపోజిషన్ పార్టీ కాబట్టి ఏదో ఒకటి చెప్పాలా అది చెప్తున్నాడు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు చూపించే లైవ్ లోనే నేను చూడడం జరిగింది, కిషన్ రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు తీసుకుపోతున్నారు. అంటే ఒక రకంగా బయట ఉన్నప్పుడు మాట్లాడేది వేరైతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే నిజంగా కూడా ప్రధానమంత్రి కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ లేకపోతే ఉపరాష్ట్రపతి మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇన్వైట్ చేయడం మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్న దాంట్లో కిషన్ రెడ్డి పక్కన నామా నాగేశ్వరరావు కానీ ఇంకా కొంచెం బయటికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా చుట్టుముట్టు ఉన్నారు, మనం చూడడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. అటు కేటీఆర్ కానీ ఇప్పుడు పాపం కేసీఆర్ అయితే రావడం లేదు, కేటీఆర్ మాట్లాడినా ఇటు కిషన్ రెడ్డి మాట్లాడినా అది మనం పెద్దగా ఏదో ఆపోజిషన్ పార్టీ మాట్లాడింది అనే ఆలోచించాలా తప్ప ఇప్పుడు జరిగే దాంట్లో మనకు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో ఫ్యూచర్ రైజింగ్ తెలంగాణ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా
ఒక ఫ్యూచర్ సిటీని మనం నిర్మాణం చేద్దామనే రకంగా కూడా ఆలోచిస్తాం. అండ్ 2047 ఒక విజన్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 98లో కానీ లేకపోతే 2020 ఉండే. ఆ తర్వాత కొన్ని అనుకునేవన్నీ జరిగినాయి, కొన్ని జరగలేదు, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. సరే, అది వేరు మాట. ఇప్పుడు 2047 కూడా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అవి 100% ఖచ్చితంగా ముందుకు పోవడానికే మనం ఆశిద్దాం, ముందుకు పోవాలని కూడా మనం కోరుకుందాం. ఎస్ పాపిరెడ్డి గారు, ఈ ఈ ఈవెంట్లో ఏదైనా పెట్టుబడులకు సంబంధించి ఏదైనా తీపి కబురు చెప్పే అవకాశం ఉందంటారా? ఈ సమ్మిట్ జరిగిన తర్వాత మరిన్ని పెట్టుబడులు ఎంత సమయంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇందులో 2-3 విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ప్రయత్నం చేయడమే గొప్ప విజయం. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు గెట్ టుగెదర్ ఏ బిగినింగ్ అంటే ఇంతమందిని ఒక దగ్గరికి పిలిచి ఈ విధంగా ఒక 2 రోజులు విస్తృతంగా, అంటే ఇప్పుడు అందరూ ఇవాళ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, టెక్నాలజీ నడుపుకుంటున్న కంపెనీ, విదేశాలలో ఉన్న పెట్టుబడిదారులు, విదేశీ టెక్ దిగ్గజాలు అందరూ కూడా కలిసి ఒక దగ్గర మాట్లాడుకునే అవకాశం అన్నది ఇవాళ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ద్వారా జరుగుతుంది. దీనిలో జరిగేది ఏంటంటే ఇటు వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతారు, రెండోది వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే ఏ రంగాలలో ఏ విధంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఏమున్నది, ఇంకా ఈ కలవడం అనేది బిగ్ అండ్ గుడ్ బిగినింగ్ ఫర్ తెలంగాణ. ఒక పెద్ద ఎత్తున ఇంతమంది పెట్టుబడిదారులు కానీ, టెక్ దిగ్గజాలు కానీ, రకరకాల కంపెనీలో ఉన్న సిఇఓలు లేకపోతే వాళ్ళ ఫౌండర్స్, చైర్మన్స్ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర కలిసి మాట్లాడి తెలంగాణ మీద ఒక డిస్కషన్ లో పాల్గొనడం అనేది ఒక విధంగా ఈ ప్రభుత్వానికి గొప్ప విజయం. ఈ తర్వాత ఈ 2 రోజులు జరిగిన తర్వాత 3వ రోజు నుంచి వెళ్ళంటే 8, రేపు 9, 10 నుంచి వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడి హైదరాబాద్ గురికిరాదు. ఈ జరుగుతున్న డెలిబరేషన్ తర్వాత ఆ పెట్టుబడిదారులు కూడా మళ్ళీ పోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఈ విధమైన డిస్కషన్ జరిగినాయి. హైదరాబాద్ లో ఇవి